మంచిర్యాల జిల్లాలోని హైటెక్ సిటీ 2227 బూత్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని, ప్రజా ప్రభుత్వాన్ని గెలిపిస్తారని మంత్రి వివేక్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో రాష్ట్రం అప్పుల కుంపటిలోకి నెట్టిందని ఈ సందర్భంగా ఆరోపించారు. రాష్ట్రాన్ని మెరుగైన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ చూసి కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అప్పుల రాష్ట్రం చేసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలన్నీ కూడా సరిదిద్దుకొని ఈ రాష్ట్రానికి ముందు అడుగుల్లో తీసుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ చూసి కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అప్పుల రాష్ట్రం చేసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత ఖజానా ఖాళీ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలన్నీ కూడా సరిదిద్దుకొని ఈ రాష్ట్రానికి ముందు అడుగుల్లో తీసుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లులు ఇవన్నీ చూసి కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తారు.